రామయ్య ఒక సాధారణ రైతు. అతని కుమారుడు సురేష్ 10వ తరగతి చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి సురేష్ తెలివైన వాడే కాని ఇటీవలి కాలంలో అతని ప్రవర్తన మారిపోయింది. చదువుపై ఆసక్తి తగ్గింది. కొత్త స్నేహితులతో తిరుగుతూ తరచూ అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టాడు. రామయ్యకి ఇది గమనించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఒకరోజు సురేష్ పాఠశాలకి వెళ్లానని చెప్పి, నిజానికి స్నేహితులతో కలిసి ఊరికి బయట తిరుగుతున్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు అతని ముఖంలో భయం కనిపించింది. రామయ్య ఏమీ అనలేదు. కోపంతో కొట్టడం వల్ల మార్పు రాదని అతనికి తెలుసు. ఆ రాత్రి రామయ్య తన కుమారుడిని వెంట తీసుకుని పొలాల వైపు నడిచాడు. చీకటి పడుతున్న సమయం. ముందుకు 2 దారులు కనిపించాయి. ఒకటి ముళ్లతో, రాళ్లతో నిండిన మార్గం. మరొకటి సూటిగా, శుభ్రంగా ఉంది. రామయ్య సురేష్ను అడిగాడు, "నువ్వు ఏ దారి ఎంచుకుంటావు నాయనా?" సురేష్ వెంటనే శుభ్రమైన దారిని చూపించాడు. "అదే సులభం నాన్న" అన్నాడు. అప్పుడు రామయ్య నెమ్మదిగా చెప్పాడు, "జీవితం కూడా అంతే. చెడు స్నేహం, అబద్ధాలు, చదువు నిర్లక్ష్యం ఇవన్నీ ముళ్ల దారి లాంటివి. మొదట సులభంగా అనిపించినా, చివరికి నొప్పినే ఇస్తాయి." అతను ఆ ముళ్ల దారిలోకి ఒక అడుగు వేశాడు. కాళ్లకు గాయమయ్యాయి. "ఇదే చెడు మార్గం ఫలితం" అన్నాడు రామయ్య. తరువాత సూటి మార్గంలో నడిచారు. అక్కడ ప్రశాంతత, వెలుగు కనిపించింది. కష్టపడి చదవడం, నిజాయితీగా ఉండడం, మంచి స్నేహం ఇవి సూటి మార్గం. కష్టం అనిపించినా చివరికి సుఖం ఇస్తాయి అని చెప్పాడు. సురేష్ కళ్లలో నీళ్లు తిరిగాయి. "నాన్న, నేను తప్పు చేశాను. ఇకపై చెడు మార్గంలోకి వెళ్ళను" అన్నాడు. ఆ రోజు నుంచి సురేష్ తన జీవితాన్ని మార్చుకున్నాడు. చెడు స్నేహాలను వదిలి, చదువుపై దృష్టి పెట్టాడు. రామయ్య మాటలు అతని జీవితానికి దారి చూపించే దీపంలా మారాయి. నీతికథ: తండ్రి మాటలు, అనుభవం పిల్లలను చెడు మార్గం నుంచి మంచి మార్గానికి తీసుకెళ్తాయి.